హాయ్ ఎవ్రీవన్. స్టాక్ మార్కెట్ బేసిక్స్లో ఈరోజు మనం థర్డ్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ క్లాస్లో మనం క్లియర్గా డీమ్యాట్ అకౌంట్స్ గురించి, ఈ బ్రోకర్స్ గురించి, అంటే డీమ్యాట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళందరినీ మనం స్టాక్ మార్కెట్లో బ్రోకర్స్గా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా, బుక్ రన్నర్స్గా చాలా పేర్లతో పిలుస్తాము. మార్కెట్లో ఎస్సెబీ, ఎన్ఎస్సి, బిఎస్సి, ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ వీళ్ళందరికీ ఎవరితో పని ఉంటుంది అంటే ఈ డీమ్యాట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే బ్రోకర్స్తోని. మార్కెట్లో వీళ్ళని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటారు. కంపెనీస్ కూడా ఇక్కడ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ని చాలా స్పెసిఫిక్గా చూడాలి. స్టాక్ మార్కెట్లో ఇతను లేకపోతే ఏ పని జరగదు. స్టాక్ మార్కెట్లో ఈజ్ ద మిడిల్ మ్యాన్. ఈ బ్రోకర్ అనేవాడు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనేవాడు. సో మనం చూసుకోవచ్చు, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ క్లియర్గా అటు కంపెనీస్కి ఇటు ట్రేడర్స్కి మధ్యలో ఉంటూ రెస్పాన్సిబుల్గా మనకి ఎక్స్చేంజ్ బోర్డ్స్కి అండ్ సెబీకి టైం టు టైం ఇన్ఫర్మేషన్స్ని ప్రొవైడ్ చేస్తూ, యాక్టివిటీస్కి సంబంధించినవి కంపెనీస్ దగ్గర నుంచి డాటాను ప్రొవైడ్ చేసుకోవడం, కంపెనీస్కి ఇవ్వడం, కంపెనీస్ కావాల్సిన ఫండింగ్ని టైంకి అందించడం చేస్తుంటాడు. ఇటు ఇన్వెస్టర్స్కి కావాల్సిన కంపెనీ షేర్స్ని అలొకేట్ చేయడము, ట్రేడర్స్ కావాల్సిన ట్రేడింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, చాలా ఎక్కువ కీ పార్టిసిపేషన్ అనేది మనకి ఈ బ్రోకర్ దగ్గర నుంచి కనబడుతుంది. స్టాక్ మార్కెట్లో ఇతను చాలా ఇంపార్టెంట్, కీ ప్లే రోల్ అనేది ఇతను ప్లే చేస్తాడు. సో మనం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఎక్స్చేంజ్ బోర్డ్స్తో పాటు, ఈ కంపెనీస్తో పాటు ఈ బ్రోకర్ యాక్టివిటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అసలు రియల్ టైంలో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జర్నీ అనేది అసలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాకముందటి నుంచే ఉంటుంది. రియల్గా అయితే కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చాలా టైమ్స్లో రిక్వైర్ అవుతాయి. అవి స్టాక్ మార్కెట్కి చేరక ముందుగాల కూడా ఉంటాయి. ఆ పర్టిక్యులర్ టైంలో కూడా మార్కెట్లో కీ రోల్ ప్లే చేసేది ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో మనం క్లియర్గా చూసుకోవచ్చు, ప్రీ ఐపీఓస్ మార్కెట్లో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మార్కెట్లో ఐపీఓస్ మార్కెట్ కన్నా ముందుగల ప్రీ ఐపీఓ మార్కెట్స్ అంటాం. అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ కాని కంపెనీ షేర్స్ కూడా మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. కంపెనీస్ యొక్క షేర్స్ అనేటివి ఒకరి నుంచి ఒకరికి మారుతాయి. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ షేర్స్ని ఈ ప్రీ ఐపీఓ మార్కెట్లో కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ యొక్క హెల్ప్తోనే సెల్లింగ్, ఈ ప్రీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్తోని ఇన్వెస్టర్స్ ఈ ప్రీ ఐపీఓకి ఉన్న షేర్స్ని కొనుక్కోవడం అనేది కూడా చేస్తుంటారు. క్లియర్గా చూడండి, స్టాక్ మార్కెట్ జర్నీ అనేది ఈ బ్రోకర్ అనేవాడు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత చేయట్లేదు, స్టాక్ మార్కెట్లోకి రాకముందు వాటి నుంచే చేస్తున్నాడు. సో ఈ ఇన్వెస్టర్కి, ఈ కంపెనీస్కి, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి లింక్ అనేది స్టాక్ మార్కెట్కి సంబంధం లేకుండానే ఉంది. మీరు చూడవచ్చు రియల్ టైంలో కంపెనీస్, ఇన్వెస్టర్స్ ఇద్దరు ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్తోని ట్రాన్సాక్షన్స్ అనేటివి స్టాక్ మార్కెట్కి ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ షేర్స్ని ఇన్వెస్టర్స్ ద్వారా పర్చేజ్ చేయించి వాళ్ళని ప్రమోటర్ కేటగిరీలోకి మారుస్తుంటారు. ప్రమోటర్స్ని ఎగ్జిస్టెడ్ ప్రమోటర్స్గా చేస్తారు. సో జర్నీ అనేది ప్రీ ఐపీఓ నుంచే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ జర్నీ ఉంది. సో మార్కెట్లోకి రాకముందుగా నుంచి ఒక కంపెనీ ప్రీ ఐపీఓగా ఉండి కూడా ఆ ప్రీ ఐపీఓలో వాళ్ళకు కావాల్సినంత ఫండింగ్ అనేది రానప్పుడు, వాళ్ళకు కావాల్సినంత ఇన్వెస్టర్స్ వాళ్ళకు దొరకనప్పుడు వాళ్ళు కంపల్సరీ ఏం చేస్తారంటే అదర్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు క్లియర్గా ఆ కంపెనీస్ని ఐపీఓస్గా
మనకి స్టాక్ మార్కెట్లోకి తీసుకొస్తారు. ఐపీఓస్. ఈ ఐపీఓకి వస్తుంది అంటే క్లియర్గా కంపెనీ అనేది ఈ బ్రోకర్ ద్వారా సెబీని అప్రోచ్ అవుతుంది. బ్రోకర్ అనేవాడు స్టాక్ మార్కెట్కి ఎప్పుడు రీచ్ అవుతాడు అంటే క్లియర్గా ఆ కంపెనీకి కావాల్సిన ఏంటిది ఇన్వెస్ట్మెంట్ ఫుల్ఫిల్లింగ్ అనేది అతను ప్రీ ఐపీఓలో చేయలేనప్పుడు క్లియర్గా అతను స్టాక్ మార్కెట్స్ని అప్రోచ్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ కంపెనీకి సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్ని ప్రిపేర్ చేసి సెబీకి ఇచ్చి సెబీ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత అతను ఐపీఓ మార్కెట్ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ని గ్యాదర్ చేసి కంపెనీకి ఇచ్చి కంపెనీ షేర్స్ని ఇన్వెస్టర్స్కి ఇచ్చి ఆ తర్వాత కంపెనీస్ని ఏం చేస్తాడు, ఎక్స్చేంజ్లోకి తీసుకొస్తాడు. ఈ ఎక్స్చేంజ్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఏమవుతాయి, మార్కెట్లో ఇతనికి ఇంకా వర్క్ పెరుగుతుంది. సెకండరీ మార్కెట్కి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్తో పాటు ట్రేడర్స్ ఉంటారు. ఈ బ్రోకర్ ఆ ట్రేడర్స్కి లెవరేజ్ ఇవ్వాలి, ట్రేడింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, టైం టు టైం సెటిల్మెంట్ చేయాలి, బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఈ వర్క్లో కూడా మళ్ళీ ఒకవేళ కంపెనీస్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న కంపెనీస్, ఈ కంపెనీస్ కూడా మళ్ళీ అడిషనల్ ఫండింగ్ కావాలి అన్న, అడిషనల్గా రైట్ ఇష్యూ చేసిన మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాల్సింది ఈ బ్రోకరే. లేదు క్యూఐపీ ప్లేస్మెంట్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ చేసినా చేయాల్సింది ఇతనే. ఆఫర్ ఫర్ షేర్ రూపంలో ఓఎఫ్ఎస్ అంటాం, అలా చేసినా కూడా అతన్ని చేయాలి. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేసిన బ్రోకరే చూసుకోవాలి. బైబ్యాక్ అనౌన్స్ చేసిన ఆని అలాట్మెంటు ఆ బుక్ రన్నింగ్ కూడా బ్రోకర్ పని చాలా ఉంటుంది మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో ఎవరి కీ రోల్ అంటే ఈ బ్రోకర్ది. ఈ బ్రోకర్ అనేవాడు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. సో ఇంత వర్క్ ఉన్న ఈ బ్రోకరు స్టాక్ మార్కెట్లో ఫ్రాడ్స్ చేస్తాడు అంటే అస్సలే నమ్మద్దు. ఒకటి క్లారిటీగా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో ఉన్న ఎగ్జిస్టెడ్ బ్రోకర్స్ ఎప్పుడూ కూడా మార్కెట్లో ఇటువంటి ఫ్రాడ్ చాలా తక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండింగ్ అనేది చేయగలుగుతారు. ఆ బ్రోకర్కి ఇన్వెస్ట్మెంట్ తెప్పించగలిగే అంత కెపాసిటీ ఉన్నప్పుడు, ఇన్వెస్టర్స్కి ఆ కంపెనీస్ని తీసుకురాగలిగే అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఆ బ్రోకర్ అనేవాడు మార్కెట్లో ఇప్పుడు సక్సెస్ అవుతాడు. మార్కెట్లోకి ఎగ్జిస్టెడ్గా రావాల్సిన కంపెనీస్ చాలా ఉన్నాయి. చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. మార్కెట్లో ఇంత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండూ ఉన్నప్పుడు తను ఎప్పుడు ఫ్రాడ్ చేయడు. బట్ కాకపోతే రియల్ టైంలో చాలామంది ఈ బ్రోకర్ ప్లాట్ఫామ్స్ గురించి క్లియర్ అవేర్నెస్ లేకుండా, మార్కెట్లో ఈ డీమ్యాట్ అకౌంట్స్ని నమ్మకుండా ఏఐ బేస్డ్ ట్రేడింగ్ అని స్టాక్ మార్కెట్లో ఎటువంటి గుర్తింపు లేని డీమ్యాట్ అకౌంట్స్ని ఫేక్గా చూపించి వాటిలో ఇన్వెస్ట్ చేసి చాలామంది నష్టపోతున్నారు. మీరు క్లియర్గా ఎప్పుడైనా డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటే ఆ డీమ్యాట్ అకౌంట్స్లో క్లియర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్ మార్కెట్ అప్డేట్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒకసారి మీరు అమౌంట్ యాడ్ చేసి ఆ తర్వాత అందులో నుంచి విత్డ్రా చేయండి. అది కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా టైం టు టైం చూసుకోండి. సెకండరీ పర్సన్ అంటే ఆ డీమ్యాట్కి మనకి మధ్యలో ఇంకో ఆల్టర్నేటివ్ పర్సన్ అనేవాడు ఉండకూడదు. అది కూడా చూసుకోండి. మనం ఎంత వేసాము అమౌంట్, ఎంత తీస్తున్నాము అనే అమౌంట్ ఎవరికి తెలవద్దు. అలా ఉన్నప్పుడు మనం జెన్యూనిటీని చూసుకోవచ్చు. అండ్ ఆ డీమ్యాట్ అకౌంట్ ప్రొఫైల్లో మనకి డీమ్యాట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా కరెక్ట్గా చూసుకోండి. మన పాన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా మార్కెట్లో మాత్రం ఇంత జెన్యూనిటీని మెయింటైన్ చేస్తూ మార్కెట్లో ఇంత పెద్ద సర్వీసెస్ ఇస్తున్న డీమ్యాట్ అకౌంట్స్ ఎవ్వరూ కూడా ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయరు. మార్కెట్లో ఒకవేళ ఈ డీమ్యాట్ అకౌంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఒకవేళ ఆల్గో ట్రేడింగ్ అనేది వాళ్ళ దాంట్లో ప్రొవైడ్ చేస్తేనే మీరు ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. అదర్వైజ్ ఆల్గో ట్రేడింగ్ని ప్రొవైడ్ చేస్తామని ఎవరన్నా
మీకు ఆఫర్ ఇస్తే అలాంటి వాటిని ఎప్పుడు నమ్మకండి. ఏ బ్రోకర్స్ కూడా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్కి టైఅప్ అయి వర్క్ చేయరు. అది క్లియర్. సెబీ రూల్స్లో అలా చేయడం అనేది ఇల్లీగల్. ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మీరు యూటిలైజ్ చేసుకోండి, కానీ ఎవరన్నా ప్రొవైడ్ చేస్తాము మీ డీమ్యాట్ అకౌంట్ని మాకు సబ్మిట్ చేయండి, మేము మా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మేము దాంతో ట్రేడ్ చేస్తామంటే అలాంటివి కూడా నమ్మకండి. మార్కెట్లో అవి కూడా ఇల్లీగల్ అనేది క్లియర్గా సెబీ చెప్తుంది. సో మీకు డీమ్యాట్లో ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయో, మీరు ఏ యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేయగలుగుతారో వాటినే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను క్లియర్గా చెప్తున్నాను, మార్కెట్లో చాలామంది ఎక్కువ ఆశకి అండ్ మార్కెట్లో టైం కేటాయించడానికి ఇష్టపడక మార్కెట్లో ఇలాంటి ఆల్టర్నేటివ్ థింగ్స్ని చూజ్ చేసుకొని నష్టపోతున్నారు. సో అలాంటి వాటిని నమ్మకండి. సెబీ ఏం చెప్తుంది, ఈ బ్రోకర్స్ ఏం చెప్తున్నారు, ఎన్ఎస్సి ఏం చెప్తుంది, అసలు మార్కెట్ అనేది ఏం చెప్తుంది, మార్కెట్లో ఇవి జెన్యూన్ కావు అనేది మనం తెలుసుకోవాలి. సెబీ రూల్స్కి ఇవి లోబడి పనిచేస్తున్నాయి, సెబీ రూల్స్ని ఇవి ఫాలో అవుతున్నాయి, వాటిని మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి యాజ్ ఎ ఇన్వెస్టర్గా. సెబీ రూల్స్ని కంపెనీస్ ఫాలో అవుతున్నాయి, ఎక్స్చేంజ్ బోర్డ్స్ ఫాలో అవుతున్నాయి, డీమ్యాట్స్ ఫాలో అవుతున్నాయి, బట్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఫాలో అవ్వట్లేదు. ఎందుకు అంటే సెబీ ఓన్లీ వాళ్ళ కోసమే పనిచేస్తుందా, ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కోసం పనిచేయట్లేదా? ట్రేడర్స్కి నష్టం వస్తే సెబీకి ఏమన్నా బెనిఫిటా? సో మనం కూడా క్లియర్గా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయాలని అనుసరించి మనం కూడా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ చేయాలి. ఓకే, అండ్ మార్కెట్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇవాళ మనకి సిప్లా కంపెనీ గురించి కూడా ఒక న్యూస్ వచ్చింది క్లియర్గా. ప్రమోటర్స్ చూస్తున్నారా, సిప్లా కంపెనీ ఇద్దరు ప్రమోటర్స్ ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు. కోటాక్ సెక్యూరిటీస్ విల్ బీ ద సోల్ బుక్ రన్నర్ ఫర్ దిస్ బల్క్ డీల్. మండే రోజు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నారు ఆన్ మండే. అది కూడా క్లియర్గా బుక్ రన్నర్ ఎవరు చేస్తున్నారు, డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడర్, అంతేనే కదా, బుక్ రన్నర్ బ్రోకర్. ఎందుకు డైరెక్ట్ ఈ ప్రమోటర్స్ డైరెక్ట్ అమ్ముకోవచ్చు కదా. మధ్యలో ఈయనది ఏంటంటే ఇతను లేకుండా ఏం చేయలేరు ప్రమోటర్స్. వాళ్ళు ప్రమోటర్ కేటగిరీ, మళ్ళాగా ట్రేడర్స్ కాదు కదా, డైరెక్ట్ రెగ్యులర్ మార్కెట్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. వీళ్ళకి సర్టన్ రూల్స్ ఉంటాయి. కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళు వాళ్ళ రూల్స్కి తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు, అంతేనే కదా. వాళ్ళు ఏం చేస్తారు, కోటాక్ సెక్యూరిటీస్ వాళ్ళకి చెప్తారు ముందుగా, అంతేనే కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ని వాళ్ళకు తగ్గట్టుగా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి మండే రోజు ఎక్స్చేంజ్ బోర్డుకి ఫైల్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రేడ్ని ఆ డీల్ని క్లోజ్ చేస్తారు. అదొక పర్ఫెక్ట్ చైన్, అంతేనే కదా. సెబీ రూల్స్ని అతిక్రమించకుండా చేస్తున్న పని. ఈ డీల్ ద్వారా క్లియర్గా చూసుకోవచ్చు, 6% డిస్కౌంట్ ప్రైస్కి ఏంటిది సిప్లా షేర్స్ సేల్ అవ్వబోతున్నాయి. ఈ ఫ్లోర్ ప్రైస్ ఇస్ డిస్కౌంట్ ఆఫ్ 6% ఫ్రమ్ ఫ్రైడే క్లోజ్ ప్రైస్ 1,533 రూపీస్ 90. 1533 ఉన్నదాన్ని 1442కి అమ్మాలనుకుంటున్నారు షేర్స్. మీరు చూసుకోవచ్చు ఎంత డిస్కౌంట్కి అమ్ముతున్నారు. ఒక ప్రమోటర్ అనేవాళ్ళు వాల్యూని తగ్గించి అమ్మాలనుకుంటున్నారు అని అంటే అక్కడ ఏం జరిగింది అనేది మనకు అనవసరం. క్లియర్గా అంటే ఓకే, యాజ్ ఏ న్యూస్ ఇక్కడ జరిగింది నేను చెప్తున్నాను కాబట్టి చెప్పచ్చు. ఇంతవరకు నేను చదివిన ఆర్టికల్స్లో ఓన్లీ ఒక జిఎస్టీ పేమెంట్స్ ఒకటే ఉన్నాయి. అవి కూడా జస్ట్ 51 lakh, ఎంత అమౌంట్ అయితే కాదు. బట్ కాకపోతే వీళ్ళు ఇంత మొత్తంలో ఎందుకు ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు సిప్లా గ్రూప్ నుంచి? వీళ్ళు ఇన్ని రోజులు సిప్లా కంపెనీలో జర్నీ చేసుకొచ్చి సిప్లాతోని వాళ్ళ జర్నీ ఉండి ఇప్పుడు ఎందుకు మొత్తం సిప్లా నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు అన్నది క్లియర్గా తెలియదు. బట్ కాకపోతే ఇది ఏం జరుగుతుందో చూడాలి. రేపైతే మండే రోజు అయితే ఆఫర్ ఫర్ సేల్ లాంచ్ చేయబోతున్నారు. సో అది క్లియర్. అండ్ దీనితో పాటు ఇవాళ నేను మార్నింగ్ ఇంకోటి కూడా చూశాను. మనకి నితిన్ ఉన్నాడు కదా, జైరోదా కో ఫౌండర్, ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. చూడొచ్చు.
Nitin Kamath, sorry, Nitin Kamath. A man loses 91 lakh in stock market fraud. చూస్తున్నారా? Bengaluru based, a software engineer lost nearly 91 lakh to fraudsters who offered him online trading in the stock market and assured him to a profit. చూసుకోవచ్చు, ఒక 45 days ట్రేడ్ చేశారట. తర్వాత అతను ఎర్న్ చేసిన అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోలేని పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత అతనికి తెలిసింది నేను ఒక లూబిలో పడిపోయాను, నాకు తెలియకుండానే అని. అప్పుడు చాలా ఆర్టికల్స్ రాశారు. QIB, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్ బయ్యింగ్, చాలా వరకు దీంట్లో మ్యాటర్ అయితే బాగానే ఉంది, చదవండి మీకు ఒప్పుకుంటే. అండ్ క్లియర్గా చెప్తున్నాను, ఈ AI టెక్నాలజీ వచ్చిన తర్వాత మార్కెట్లో రియాలిటీని బాగా చూపిస్తున్నారు. బేసిక్ లెర్నింగ్ చేస్తున్నవారు, బేసిక్ ట్రేడింగ్ చేయాలి అంటే ట్రేడింగ్ని బేసిక్ స్టేజ్లో ఉన్నవారు, ఇన్వెస్ట్మెంట్ అనేది బేసిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, న్యూగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్న వాళ్ళు, ఇలాంటి ఫ్రీ అంటే షార్ట్ టైంలో మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉండి మనతోని ఎటువంటి పని లేకుండా వాళ్ళే సంపాదిస్తాము అని చెప్పి ట్రస్ట్ ఇచ్చే దీన్ని నమ్మకండి. స్టాక్ మార్కెట్లో అలాంటివన్నీ కూడా ఇల్లీగల్. మార్కెట్లో అష్యూర్డ్ రిటర్న్ ఇచ్చి మీ ఇన్వెస్ట్మెంట్కి అష్యూర్డ్ రిటర్న్ అనేది ఇవ్వగలుగుతామని చెప్పడమే ఫ్రాడ్. అలాంటి టర్మ్ అనేది ఎక్కడన్నా ఐడెంటిఫై అయిందంటే సెబీ ఆ బ్రోకర్ మీద చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటుంది. సో ఇలాంటి దగ్గర వాళ్ళు మేము ఇంటిది లాభాలు ఇస్తాము, మీతో మీరు లాభాలకే ట్రేడింగ్ చేయిస్తాము అంటే అది ఇంపాసిబుల్. అలాంటి వాళ్ళని మార్కెట్లో ఎప్పుడు సెబీ అప్రూవ్ ఇవ్వదు. అలాంటి వాళ్ళని మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్స్ కూడా ఇవ్వదు, వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తుంది. మీరు రియల్గా చూడవచ్చు, బ్రోకర్స్ కూడా సస్పెండ్ అయ్యారు. యాక్సిస్ క్యాపిటల్, మొన్ననే నేను చెప్పాను, సెబీ అండ్ యాక్సిస్ క్యాపిటల్ న్యూస్ కొట్టండి మీరు. యాక్సిస్ క్యాపిటల్ అండ్ సెబీ releases prior order to ban on Axis Capital managing debt securities. డెట్ సెక్యూరిటీస్ మేనేజ్ చేసేందుకు రిలీజ్ ఇచ్చింది. ఇంటీరియం డైరెక్టర్ చూస్తున్నారా? ఇవన్నీ చూడండి, ఓపెన్ చేయండి మీకు కావాలనుకుంటే. యాక్సిస్ క్యాపిటల్ని కొద్ది రోజులు బ్యాన్ చేశారు, ఎటువంటి డెట్ యాక్టివిటీస్ డెట్ మార్కెట్ క్యాపిటల్ చేయకుండా, డెట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేయకుండా, డెట్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయకుండా. అలా ఈక్విటీ మార్కెట్లో కూడా చేస్తారు. ఒక కంపెనీ అనేది ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటుందో ఇన్వెస్టర్స్కి, అంతకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని క్లియర్గా ఈ బ్రోకర్స్, ఎక్స్చేంజ్ బోర్డ్స్కి మెయింటైన్ చేస్తారు. మార్కెట్లో ఎన్నో స్కామ్స్ జరిగాయి, మనం చూసుకుంటూ వస్తే అక్షతమిగతాగానే. ఎక్కడా కూడా మార్కెట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి తప్పులు చేయలేదు. చేశారా? ఏ బ్రోకర్ అయినా చేశారా? చెయ్యరు. వాళ్ళు చేస్తే మార్కెట్కి అండ్ ఇన్వెస్టర్స్కి చెడ్డ పేరు వస్తుంది. దాని ద్వారా మార్కెట్ పట్ల నమ్మకం అనేది పోతుంది. సో అందువల్ల వీళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు. సో ఆ డీమ్యాట్ ప్రొవైడర్ అనేవాడు మనకి ఎకో ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేస్తున్నాడా, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందా, టెక్నికల్ గ్లిచెస్ అనేవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా అనేది చూసుకోండి. క్లియర్గా బ్రోకర్స్ అందరూ కూడా మార్జిన్స్ అనేటివి సేమ్ మెయింటైన్ చేస్తారు. బ్రోకరేజ్ ఛార్జెస్లో మాత్రం కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చు, బట్ కాకపోతే అది పెద్దగా ఉండదు. ఈ కాంపిటేటివ్ బిజినెస్లో అందరూ బ్రోకర్స్ కూడా సేమ్ ఆర్డర్ ప్రైజెస్ని మెయింటైన్ చేస్తున్నారు. అందులో కూడా ఎటువంటి తేడా అయితే ఏమీ లేదు. మీరు జీరోదా చూసుకోవచ్చు, ఆఫ్స్టాక్స్ చూసుకోవచ్చు, గ్రో చూసుకోవచ్చు, మోతిలాల్ ఓస్వా చూసుకోవచ్చు, ఏంజిల్ వన్ చూసుకోవచ్చు, ఏవైనా పర్లేదు. బట్ అన్నిట్లలో మ్యాక్సిమం సేమ్ ఏంటి ట్రేడింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ ఉన్నాయి. సో వీటిని కాకుండా మీరు వేరే వీటిని నమ్మకండి. మార్కెట్లో కొత్తగా వస్తున్న వాటిని, సెకండరీ ప్లాట్ఫామ్స్లో వస్తున్న వాటిని నమ్మకండి. కొంచెం
వీటిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. వాటి గురించి క్లియర్గా తెలుసుకొని మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని అండ్ ట్రేడింగ్ని స్టార్ట్ చేయండి. క్లియర్గా ఏ బ్రోకరు కూడా మార్కెట్లో అడ్వైజరీస్ని ప్రొవైడ్ చేయరు, అడ్వైజరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయరు, అండ్ కాల్స్ అండ్ టిప్స్ కూడా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే ఏంటిది రిపోర్ట్స్ ఇస్తారు, కంపెనీ యొక్క రికమెండేషన్ రిలేటెడ్గా, ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ రిలేటెడ్గా రిపోర్ట్స్ ఇస్తారు తప్పించి కాల్స్ అయితే, ఇంట్రాడే కాల్స్ అయితే ఎవరివ్వరు. అలాంటి ఒకవేళ ఇచ్చేటి ఉన్నా కూడా అవి కూడా ఫ్రాడ్ కిందకి వస్తాయి. అలాంటివి కూడా నమ్మకండి మార్కెట్లో. అలాంటి ఒకవేళ ప్రొవైడ్ చేసి మీరు నష్టపోతే మాత్రం మీరు లీగల్గా క్లియర్గా సెబీకి కంప్లైంట్ చేసి మీరు నష్టపోయిన అమౌంట్ను కూడా మీరు రిఫండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు అడ్వైజరీ చేసింది, అది ట్రస్ట్ ఇచ్చింది డిమాట్ అకౌంట్ ప్రొవైడర్ కాబట్టి, అండ్ అది ఇంట్రాడేకి అయితేనే మీరు పర్ఫెక్ట్గా ఆ డిమాట్ అకౌంట్ నుంచి వస్తేనే మీరు కంప్లైంట్ చేయండి. 100% మీరు ఎంత లాస్ అయ్యారో అంత లాస్ మీకు 100% రిటర్న్ వస్తుంది. క్లియర్గా ఒకసారి జిరోదాలో టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒక పర్సన్ అనేవాడు 20 లక్షల రూపాయలు నష్టపోయానని సెబీకి కంప్లైంట్ చేస్తే జిరోదా షార్ట్ టైంలో అది నిజమని నమ్మి అతనికి 20 lakhs రూపీస్ పే చేసింది. ఒక టెక్నికల్ గ్లిచ్ ప్రాబ్లం వల్ల ఒక పర్సన్ 20 lakhs లాస్ అవుతాయి. సో మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చిన నష్టాన్ని ఆ డీమ్యాట్ ప్రొవైడర్ వల్లనే వచ్చింది అని మీరు చూపించగలిగితే మీ అమౌంట్ కూడా మీకు రిటర్న్ అవుతుంది. సో అంత పర్ఫెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ సెబీ తీసుకొచ్చింది, అవి ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. వాటిని మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. దానికోసం మీరు ఒక మంచి బ్రోకర్ ప్లాట్ఫామ్ని చూజ్ చేసుకోండి. అలా కాకుండా మీకు నచ్చిన ఏదో బ్రోకర్ ప్లాట్ఫామ్ని చూజ్ చేసుకొని అందులో నష్టం వచ్చింది అని మళ్ళీ సెబీ దగ్గరికి వెళ్తే అది సెబీ రిజిస్టర్డ్ కాదని తెలిస్తే అదొక ఫేక్ అప్లికేషన్ అని, ఫేక్ డీమ్యాట్ అని తెలిస్తే అప్పుడు మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. సో మార్కెట్లో జరుగుతున్న ఈ ఫ్రాడ్నెస్ని మీరు ముందుగానే పసిగట్టి మంచి సర్వీసెస్ని పొందండి. డీమ్యాట్ అకౌంట్స్ అనేటివి మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. అవి బాగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ యాక్టివిటీస్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పనిచేస్తాయి. సో అవి ఒక మంచి కంపెనీ నుంచి తీసుకోవడం బెటర్. ఓకే, ఈ వీడియోలో మీకు ఈ బ్రోకర్, ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ యొక్క ఇంపార్టెన్స్, అతని మార్కెట్లో అతనికి ఉన్న ఇంపార్టెన్స్, అతని యొక్క కీ పార్టిసిపేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.